హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద బిగ్గెస్ట్ వార్ ఈస్ హియర్. అమ్మో వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది. ఏంటి, సునామీనా? కాదు. భూకంపమా? కాదు. అంతకంటే పెద్దది భయ్యోయ్. మన జేమ్స్ కెమెరాన్ మామ సృష్టించిన విలయం అవతార్ ఫైర్ అండ్ యాష్. డేట్ మీ అందరికి తెలుసు, ఇంకొక 3 రోజులు మాత్రమే. డిసెంబర్ 19th. ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లని అగ్ని పర్వతాలుగా మారిపోయి స్క్రీన్ల మీద మంటలు వచ్చేస్తాయి. టికెట్లు దొరికిన వాడికి పండగ, దొరకని వాడికి దండగ. మళ్ళీ మీరు మూవీ రూల్స్, తమిళంవి ఇలాంటి మాటలు అస్సలు చెప్పద్దు భయ్యోయ్. ఖర్చు ఎక్కువైనా పర్లేదు, థియేటర్లో మాత్రమే చూడాల్సిందే. నా రిక్వెస్ట్, ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అవతార్ ఫైర్ అండ్ యాష్ గురించి నా థాట్స్తో చాలా ఆర్టికల్స్ చదివి చాలా కష్టపడి ఈ వీడియోని అయితే తయారు చేశా. మీకైతే డెఫినెట్లీ నచ్చుద్ది అనుకుంటున్నా. నా కష్టాన్ని గుర్తిస్తే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఇలా చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్, ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. అసలు ఈ వీడియోలో ఈ సినిమా కథ ఏంటి, కొత్త విలన్స్ ఎవరు, జేక్ సల్లీ పరిస్థితి ఏంటి, ఆ బూడిద మనుషులు అదే యాష్ పీపుల్ గోల్ ఏంటి అనేవి అన్నీ డీకోడ్ చేద్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. అయితే ఈ వీడియోలో మాత్రం రికార్డ్స్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. అవతార్ 3 కొట్టబోతున్న రికార్డ్స్ ఏంటో ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నా. అక్కడ రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్గా చెప్పే బాధ్యత అయితే నాది. లెట్స్ బిగిన్ ద షో. అసలు దీని బడ్జెట్ ఎంతో తెలుసా? అప్రాక్సిమేట్లీ 3,000 కోట్లు అంటున్నారు. ప్రమోషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కలిపి మరొక 1000 కోట్లు అవ్వచ్చు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. అవతార్ 1 2009లో వచ్చింది. అప్పట్లో రిలీజ్ అయ్యే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా $2.9 బిలియన్ వసూలు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 24,000 కోట్లు. ఒక్క సినిమాతో చిన్న దేశాన్ని కొనేయచ్చు తెలుసా? అది ఇప్పటికీ ఓల్డ్ నెంబర్ 1. అవతార్ 2 2022లో రిలీజ్ అయింది. అందరూ ఏమన్నారు తెలుసా? లేట్ అయిపోయింది, ఎవడు చూస్తాడులే. కట్ చేస్తే $2.3 బిలియన్, సుమారు 19,000 కోట్లు. వరల్డ్ టాప్ 3 లిస్టులోకి వచ్చేసింది, కూర్చుంది. టాప్ 2లో అవెంజర్స్ ఎండ్ గేమ్ ఉంది. ప్రపంచంలో టాప్ 5 అత్యధిక వసూలు చేసిన సినిమాలో 3 సినిమాలు ఆయనవే. ఈ సినిమా కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే పాత రికార్డ్స్ అన్ని గల్లంత అయిపోతాయి. ఇది ఈజీగా $3 బిలియన్ క్రాష్ చేస్తుందని బెట్టింగ్లు కాస్తున్నారు తెలుసా? సో డిసెంబర్ 19th బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగేది కలెక్షన్స్ జాతర కాదు, కరెన్సీ నోట్ల సునామీ. అవతార్ 1లో అడవిని చూపించి వావ్ అనిపించాడు. 2వ పార్ట్లో సముద్రం చూపించి అమ్మో అనిపించాడు. ఇప్పుడు 3వ పార్ట్లో నిప్పులు అదే ఫైర్ చూపించి అమ్మ బాబోయ్ అనిపించడానికి రెడీ అయిపోయాడు. ఫస్ట్ అసలు జేమ్స్ కెమెరాన్ మామ కలర్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి చిన్నప్పుడు డ్రాయింగ్ క్లాస్లో కలర్స్ బాగా వేసేవాడు అనుకుంటున్నా భయ్య. అవతార్ 1 థీమ్ కలర్ గ్రీన్ ఉంటుంది ఎక్కువ. ఒక మెసేజ్ ఉంటుంది కదా, చెట్లు నరకొద్దురా బాబు అని. అవతార్ 2 థీమ్ కలర్ బ్లూ. మెసేజ్ ఏముంటుంది? సముద్రాన్ని కలుషితం చేయొద్దురా బాబు అని. అవతార్ 3 థీమ్ కలర్ రెడ్ అండ్ గ్రే. మెసేజ్ ఏంటో మనకు తెలిసిపోద్ది కదా, అగ్గిపెట్టితో ఆడుకోవద్దురా బాబు. జస్ట్ కిడ్డింగ్ భయ్య. కాదు, ఈసారి థీమ్ ఫైర్ అండ్ యాష్. ఫైర్ అంటే కోపం, పగ, ప్రతీకారం. యాష్ అంటే విధ్వంసం, తర్వాత మిగిలేది బూడిదే కదా. దీనికి అర్థం ఏంటంటే పాండోరా గ్రహం ఇప్పటి వరకు మనం చూసినంత అందంగా ఉండబోదు. అక్కడ యుద్ధం జరగబోతుంది. పచ్చని చెట్లు కాలి బూడిదవ్వబోతున్నాయి. మనం చిన్నప్పుడు పంచభూతాల గురించి చదువుకున్నాం కదా, భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు. మరి ఈ కెమెరాన్ మామ కరెక్ట్గా ఇదే సిలబస్ ఫాలో అయిపోతున్నాడు. పార్ట్ 3లో అగ్ని అయిపోతే పార్ట్ 4లో గాలి, పార్ట్ 5లో ఆకాశం అదే స్పేస్ చూపించే ఛాన్స్ ఉంది. నేనే కాదు, చాలామంది గెస్ట్ చేసే ఉంటారు కదా. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మన మైండ్ సెట్ ఏంటి? మనుషులు స్కై పీపుల్ అంటే చెడ్డోళ్ళు, నేవీలు బ్లూ పీపుల్ అంటే మంచోళ్ళు. కానీ ఈ సినిమాలో సీన్ రివర్స్ అయిపోద్ది. నేవీల్లో కూడా రౌడీలు, గోండాలు, సైకోలు ఉంటారని కెమెరాన్ మామ చూపేస్తున్నాడు. వాళ్ళే ఈ యాష్ పీపుల్. వీళ్ళు అగ్నిపర్వతాల మధ్యలో నివసిస్తారు. ఆ వేడికి, పొగకి వీళ్ళ బాడీలు గట్టిపడిపోయి ఉంటాయి. వీళ్ళ స్కిన్ కలర్ ప్యూర్ బ్లూ కాకుండా బూడిద రంగులో ఉంటుంది. యాష్ పీపుల్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా? ఎరా ఆ ఫారెస్ట్ బ్యాచ్ గాళ్ళు ఏసీ రూముల్లో, అదేనండి అడవిలో చల్లగా ఉంటుంది కదా అందుకే ఏసీ అన్న. హ్యాపీగా ఉన్నారు కదా, మనం మాత్రం ఇక్కడ మంటల్లో మాడిపోవాలా, పదండ్రా వాళ్ళని వేసేద్దామని వీళ్ళ మోటివేషన్ ఉండొచ్చు. వాళ్ళ లీడర్ పేరు వరాంగ్. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో నటించిన ఊనా చాప్లిన్ ఈ క్యారెక్టర్ అయితే చేసింది. ఆమె క్యారెక్టర్ ఎంత వైలెంట్గా ఉంటుందంటే విలన్లే ఈమెను చూసి భయపడతారు. ఈమెకు దయ, జాలి, కరుణ అలాంటివి డిక్షనరీలోనే లేవు. సో మన జేక్ సల్లీ ఫ్యామిలీకి ఈసారి ముచ్చెమటలు పట్టించడం అయితే ఖాయం. ఒకవైపు టెక్నాలజీతో మనుషులు, ఇంకొక వైపు కత్తులతో యాష్ పీపుల్. పాపం జేక్ ఏమైపోతాడో ఏంటో. మరి ఇప్పుడు హీరో ఎవరు భయ్య? జేక్ సల్లీనా? కాదు మిత్రమా. జేక్ సల్లీ ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయిపోయాడు. ఫ్యామిలీని కాపాడుకోవడానికి మాత్రమే ఆయన పని ఉంటుంది. కానీ కథను నడిపించేది మాత్రం మన లోక్. వీడికి కొంచెం దోలెక్కువ అని అందరికీ తెలుసు. మనోడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే జులై నా కొడుకులు అంటాడు అనమాట. జేక్ సల్లీ అక్కడికి వెళ్ళొద్దురా, ఏం చెయ్యొద్దురా అంటే నువ్వేంద్రా నాకు చెప్పేది, నాకు నచ్చింది నేను చేస్తా అనుకునే రకం అనమాటాడు. మరి ఈ లోక్ ఈ సినిమాలో యాష్ పీపుల్తో కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బహుశా వాళ్ళ అమ్మాయిని ఏమైనా లవ్ చేస్తాడేమో. అవతార్ 3లో మరి లవ్ స్టోరీ లేకపోతే ఎలా అబ్బా. దీనివల్ల జేక్ సల్లీకి లోక్కి మధ్య గొడవలు అయితే జరిగిపోతాయి. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ పీక్లో ఉంటాయంట.
లాస్ట్లో ఏదో సాహసం చేసి అందరినీ కాపాడతాడు. అప్పుడు జేక్స్ వెళ్ళి షబ్బాసరా నా కొడక అంటాడు. డెఫినెట్లీ అండి. అబ్బో నేను మరి ఇంత కరెక్ట్గా ఎలా గెస్ చేసేస్తున్నాను, నిజమేనా? విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అవతార్ 2లో నీళ్లను ఎంత రియలిస్టిక్గా చూపించాడంటే చాలామంది థియేటర్లో నిజంగా తడిసిపోయామనుకున్నారు. ఇప్పుడు ఫైర్ లావా ఫ్లో అవుతుంటే ఆ లైటింగ్ ఎఫెక్ట్స్, ఆ స్పార్క్స్, ఆ పొగ 3Dలో చూస్తుంటే మన కనుబొమ్మలు కాలిపోతాయో లేదో కళ్ళే కాలిపోతాయో అన్న ఫీలింగ్. ముఖ్యంగా రాత్రిపూట జరిగే యుద్ధం ఎలాంటి కలర్స్ ఉంటాయో, అసలు ఇందులో యాక్షన్ ఎలాగ ఉంటుందో తలుచుకుంటేనే దిమ్మ తిరిగిపోతుంది. టికెట్ రేటు 1000 రూపాయలున్నా సరే భయ్య, ఆ విజువల్స్ కోసం వెళ్ళి తీరాల్సిందే. ఎందుకంటే ఇలాంటివి టీవీల్లోనో లేదా మొబైల్లోనో చూస్తే ఆ కిక్కే రాదు. కానీ ఒక వార్నింగ్, సినిమా లెంత్ అంట 3 గంటల 15 నిమిషాలు ఉండే ఛాన్స్ ఉంది. సో మీరు వాటర్ బాటిల్స్ కంట్రోల్లో ఉంచుకోండి, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాకండి. అసలే చలికాలం గడిగడికి వస్తుంది, ఏదొస్తుందో అది మీకు తెలుసు కదా. ఒక్క సీన్ మిస్ అయినా మళ్ళీ అర్థం కాదు. అయితే కొంతమందిని అయితే మర్చిపోకూడదు. కిరి ఉంది, ఈమె మామూలు పిల్ల కాదు, సాక్షాత్తు ఆ ప్రకృతి ప్రసాదించిన బిడ్డ. ఆమెకు సూపర్ పవర్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఆమె రోల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బహుశా ఆ మంటలను ఆపేసే శక్తి ఆమెకు ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఉన్నాడు కదా స్పైడర్ గాడు, పాపం వీడు మనుషులకే కాక అటు నేవలికే కాక మధ్యలో నలిగిపోతున్నాడు భయ్య. వాళ్ళ నాన్న బతికే ఉన్నాడు. సో ఈ సినిమాలో స్పైడర్ మంచోడ్లా ఉంటాడా లేదా వాళ్ళ నాన్న వైపు వెళ్ళిపోతాడా అనేది కొంచెం సస్పెన్స్. మరి ఫైనల్గా December 19th బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరగబోతుంది? Day 1 సర్వర్లు అయితే క్రాష్ అయిపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్ సిద్ధంగా ఉండండి, మీ గ్యాంగ్ని అయితే రెడీ చేసుకోండి. అవతార్ 3 కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక విజువల్ ట్రీట్లో ఉండబోతుంది. మరి ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ సినిమా గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తా. చూద్దాం మరి ఫస్ట్ డే చూస్తానో సెకండ్ డే చూస్తానో. అప్పటి వరకు జై పాండోరా, జై జేమ్స్ కెమెరూన్ అండ్ జై హింద్.